హాయ్ దోస్తులు, వెల్కమ్ టు ఆర్ఎఫ్సి. ఈరోజు సరికొత్త ఐటమ్ చూసిరు కదా, దేశీ కోడి కంట్రీ చికెన్, నాటుకోడి. ఏ విధంగా పిలిచినా నాటుకోడి టేస్టే వేరు. ఇలా మన డిష్ వచ్చేసి, మన రెసిపీ వచ్చేసి ఏంటి తెలుసా, దేశీ రోగన్ చికెన్ అని. చాలా మంచి బెస్ట్ ఐటమ్. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వాతావరణం కూడా చల్లబడ్డది, వర్షాలు కూడా పడ్డాయి, ఇంకా పడుతున్నాయి. మనమైతే ఈ చల్లని వాతావరణంలో బాడీని హీట్ చేసుకోవాలంటే దేశీ కోడి ఏదైతుందో దాని రోగన్ చికెన్ చేద్దాం. 2 కిలోల దేశీ చికెన్ అయితే తీసుకున్నాం మనము. తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన పదార్థాలలో మెయిన్ ఐటమ్ వచ్చేసి పసుపు, ఉప్పు, మిర్చి పౌడర్. ఇందులో కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ ప్రత్యేకించి తెచ్చిన. ఈ రోగన్ చికెన్లకు మాత్రం కంపల్సరీ కావాలి. తర్వాత వచ్చేసి ధనియాల పొడి, కసూరి మేతి, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత వచ్చేసి మనకు చూస్తున్నారు కదా, ఈ డబ్బాలో కనిపించేది ఏంటో అనుకుంటున్నారా, ఇది తెల్లగా ఉన్నది కాజు పేస్ట్. ఈ రోగన్ చికెన్కి కాజు పేస్ట్ అనేది కంపల్సరీ. తర్వాత వచ్చేసి 2 ఉల్లిగడ్డలు, 2 టమాటోలు, కొత్తిమీర, అలాగే మనకు డ్రై మసాలా వచ్చేసి లవంగాలు, యాలకులు, బడా ఇలాచి, అలాగే బగారా ఆకు, ఇంకా మిగతా పచ్చిమిర్చిలు ఒక 10 తీసుకున్నాం. కొంచెం జాపత్రి తీసుకున్నాం. మొత్తం వీటితోటి మనం ఇలా రోగన్ జ్యూస్ అనేది దుమ్ము లేపుదాం, పొక్కిలు చేద్దాం. ఓకే దోస్తులు, కదా మంట అంటింది, మన గంజు రెడీ ఉంది. ఆయిల్ పోసుకుందాం. ఫస్ట్ అయితే ఒక 200 ml పోసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు 2 కిలోల నర ఏది మన చికెన్. ఆల్ మిక్స్ డ్రై మసాలాలు అయితే ఎత్తున. ఫస్ట్ కొంచెం వేడి చూసుగా ఒక్కసారి దగడు ఉంటుంది. బాగా చిటపట అనకముందే పచ్చిమిర్చిలు ఏవైతున్నాయో 10 పచ్చిమిర్చిలు కట్ చేసిన. అంటే మీడియం సైజ్ ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మంచి గోల్డే కదా, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా, అంటే ఒక ½ కప్ కన్నా కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మంచి కలుపుదాం. మనకు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది. చికెన్ వేసుకున్నాం. ఇప్పుడు నాటుకోడి భలే టేస్ట్ ఉంటుంది అబ్బా. ఓకే, మనకైతే నాటుకోడి వేసుకున్నాం. పచ్చివాసన పోయింది కాబట్టి దీన్ని కొంచెం మెల్లగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మంచిగా వేయించాలి దీన్ని. చికెన్లో వాటర్ వస్తుంది చూసారు కదా, మనం పసుపు కొంచెం తక్కువ పడుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కమిర్చుకున్నప్పుడే పసుపు వేసుకుంటాం కదా, ఒక ½ టీ స్పూనే పసుపు వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనం కొరియాండర్ పౌడర్ ఏదైతే వేసుకున్నామో అది కూడా ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకొని, అలాగే కోకోనట్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకొని, మనకు ఆ మిక్స్ పౌడర్ ఏదైతుందో ఫస్ట్ చేసుకున్నాం. తర్వాత మనము ఒక కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కూడా తీసుకొచ్చిన. ఇది ఒక టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఈ టమాటోలు కూడా మీరు చేసేసి మంచిగా కలిపితే మంచిగా ఉడకాలి. ఇవి కూడా కొద్దిగా సాల్ట్ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ అంత వేసుకున్నాం అంతే. పైన కొద్దిగా కసూరి మేతి, ఇప్పుడు తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసుకున్నాం. కొద్దిగా మంచి సువాసన రావాలంటే ఏం చేయాలి, కొత్తిమీర కాడలు కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి. ఇక చూస్తుగా మెల్లగా మంచిగా కలుపుకొని ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టాలి ఆయిల్లోని. ఓకే, ఎందుకంటే మంచి కలిసింది చూసారు కదా, పర్ఫెక్ట్ కలిసింది. ఒక 5 నిమిషాలు ఈ ఆయిల్లోనే వేగరిద్దాం. పైన డక్కర్ పెట్టుకుంటే కొన్ని నీళ్ళు ఊరుతాయి. మనకు ఒక 5 నిమిషాలు అయింది. బాగా చూసారు కదా, ఆయిల్ అనేది అట్లా వచ్చింది. మనం వాటర్ పోసుకోకపోతే ఏదైతే అడుగంటుతూ ఉంటుంది. అడుగంటకుంటే ఒక 2 కప్పులని వాటర్ పోస్తున్నాం. ఇది మంచిగా ఉడకని, మొత్తం ఉడికేదాకా మంచిగా వెయిట్ చేద్దాం. తర్వాత మనం కాజు పేస్ట్ యాడ్ చేసేది ఉంటుంది. అలానే కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కారం అయితే సరిపోతుంది. ఓకే, మనం ఇప్పుడు దీన్ని మంచిగా మంట పెట్టుకుందాం. ఇక మంచిగా ఉడకనిద్దాం. ఓకే, మనకైతే 10 నిమిషాల తర్వాత ఎట్లుందో చూద్దాం ఒకసారి. వావ్, చూస్తుగా మంచిగా ఉడుకుతుంది. ఉడకాలి. ఇది ఒక 70% ఉడికేదాకా ఉడికిచ్చి దాని తర్వాత మనం కాజు పేస్ట్ పోసి మళ్ళీ ఉప్పు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మాంసాన్ని ఉడకదిద్దాం మంచిగా. నాటుకోడి కాబట్టి ఒక అరగంట పడుతుంది.
అరగంట సేపు ఉడకనిద్దండి. ఓకే దోస్తులు, మనకైతే అరగంట అయిపోయింది. అట్లయితే 40 నిమిషాలు అవుతుంది. మళ్ళీ మొత్తం ఒక 1 అవర్ అయింది మనకి దగ్గరకు వచ్చింది. చూసురుగా అప్పుడు ఎన్ని వాటర్ ఉండే, ఎక్కువ ఉండే, ఇప్పుడు చూడు గ్రేవీ అయింది పర్ఫెక్ట్. మనకి ఇప్పుడు కాజు పేస్ట్ వేసే టైం వచ్చింది. కాజు పేస్ట్ వేసేస్తున్నా. ఓకే, ఇది 50 గ్రాముల కాజు పేస్ట్. మనకి 2 కిలోల చికెన్కి సరిపోతుంది. 2 కిలోల నర దాకా అవుతుంది. కానీ వావ్, చూస్తే నోరు ఊరుతుంది. మరి ఇలా ఎట్లుంటుందంటే పొక్కిలే ఉండాలి. దీని మీదకి బగారా రైస్ అయితే ఓకే. మనమైతే అప్పుడు వేసుకున్న సాల్ట్ సరిపోదు కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసిన తర్వాత కసూరి మేతి ఏదైతుందో ఇది కంప్లీట్గా నలిసి ఇది కూడా వేసేస్తున్నా. ఇక మనం ఆఖరిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 5 నిమిషాల నుంచి కొత్తిమీర గార్నిష్ చేద్దాం. మనకు గుమగుమలాడే దేశీ రోగన్ చికెన్ అనేది రెడీ అవుతుంది. చూస్తారు కదా మనకైతే ఎట్లా వేలినాయో మన లెగ్ పీసులు అయితే. వావ్, గుమగుమలు ఆడుతుంది. ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే దోస్తులు, మనకు టైం అయిపోయింది. మళ్ళీ సేమ్ గ్రేవీకి వచ్చేసింది. చూస్తారు కదా, వావ్ చూడు ఎట్లయిందో, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇప్పుడైతే మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఓకే దోస్తులు, దీన్ని వడ్డిద్దాం. మనము దేశీ రోగన్ చికెన్ రెడీ అయింది. దోస్తులు చూసారు కదా కలర్ఫుల్ ఎట్లుందంటే చూడడానికి టెంప్టింగ్ ఉంది కదా, చాలా బాగుంటుంది కూడా. ఇది వచ్చేసి దేశీ రోగన్ చికెన్ అని నాకే లెగ్ పీస్ పడ్డది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. విత్ రుమాలి రోటీ ఉంది, బిర్యానీ రైస్ ఉంది. దోస్తులు సూపర్ ఉంది నాటుకోడి అయితే. హాయ్ దోస్తులు, ఇవాళ అయితే నాటుకోడి ప్లస్ బిర్యానీ రైస్ ప్లస్ రుమాలి రోటీ సూపర్ ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నాటుకోడి నేను ఖత్తర్ నుంచి వచ్చి 15 రోజులు అయ్యాయి. వచ్చి నుంచి తినాలి అనుకుంటే ఇంత రుచికరమైన నాటుకోడి నేను ఇప్పటివరకు తినలే. ఇంట్లో తిన్నాం, అది న్యాచురల్. ఈయన ఆర్ఎఫ్సి ఫుడ్ కోర్ట్ తరఫున అండేండు. సూపర్ ఉంది, మన ఇంట్లో కంటే బెస్ట్ ఉంది. మీరు ఇదే విధంగా ట్రై అయ్యి సూపర్ ఉంటుంది. దోస్తులు చూసిరు కదా, దేశీ రోగన్ చికెన్ చాలా అద్భుతంగా వచ్చింది. చాలా అంటే చాలా మంచి అనిపించింది. ఇవాళ అయితే సూపర్ ఉంది. ఈ మా వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటే, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.